మేడం మీరైతే రణ్వీర్ సింగ్ కత్రా కైఫ్ లా కనిపిస్తున్నారు మేడం. అరే వాళ్ళిద్దరు లవర్స్ రా. మేము దీపికా పడుకునే రణ్వీర్ సింగ్ లా ఉన్నాం, హస్బెండ్ అండ్ వైఫ్. అర్థమైందా? అదే మేడం, మీరు లవర్స్ లా కనిపిస్తున్నారు మేడం. చా, మరి నా చేతులకు నువ్వెందుకో గాడిదలా కనిపిస్తున్నావు? అయ్యో మేడం, ఇప్పుడు మీరు నాకు హస్బెండ్ అండ్ వైఫ్ లా కనిపిస్తున్నారు మేడం. ఓకే, ఇదే ఇదే మేడం మీరు. ఓకే. పదా లోపలికి. ఇప్పుడు చెప్పు, సీక్రెట్ సీక్రెట్ అని తెచ్చావుగా. చాలా పెద్ద సీక్రెట్. అంత సీక్రెట్ ఏముంది ఇక్కడ చెప్పడానికి? నేను చెప్తున్నా కదా చాలా పెద్ద సీక్రెట్ ఉందని. అది చెప్పాలంటే మినిమం 1 అవర్ పడుతుంది. దయచేసి నువ్వు పేషెన్స్గా ఉండు. నేను చాలా ఇరిటేటెడ్గా ఉన్నాను. కాస్త ఫ్రెష్ అప్ అయి వస్తాను, తర్వాత వచ్చి చెప్తాను. ఓకే? అండ్ అప్పుడు నువ్వు సర్ప్రైజ్ ఫీల్ అవుతావు. ఓకే, ప్లీజ్ వెయిట్. ఏంటో సీక్రెట్ సీక్రెట్. ఒక విషయం మర్చిపోయాను, కారులో మన లగేజ్ ఉంది, తీసుకురమ్మని చెప్పవా? సరే. ఓకే. అరే మామ, నాకెందుకు డౌట్ వస్తుందిరా వాళ్ళ మీద. వాళ్ళు భార్య భర్తలు అయితే కాదురా, ఎంజాయ్ చేసుకోవడానికి వచ్చిన లవర్సా వాళ్ళు. అరే నీ కామం, వాళ్ళు భార్య భర్తలేరా, లవర్స్ కాదు. అరే వాళ్ళు లవర్సేరా. అరే భార్య భర్తలే, బెట్టేసుకుందామా? సరేరా, బెట్. ఓకేరా. నీ హాఫ్ శాలరీ నాకు ఇచ్చేస్తావా ఓడిపోతే? సగం శాలరీయా? నేను ఓడిపోతే ఫుల్ శాలరీ ఇచ్చేస్తా నీకు. ఫుల్ శాలరీయా? సరేరా, డేర్ చేస్తా. ఓకే అయితే. వాళ్ళు మొగుడు పిల్లలు కాదు, లవర్స్ అని నిరూపిస్తారా? సరేరా. రే నువ్వే సాక్షి. సరేరా కానీ. ఓకేనా? ఓకేరా, దా. డియర్, నువ్వు లేకుండా 6 months కాదు, ఒక 6 hours కూడా ఉండలేను. ఆ 6 months నీ దూరం తట్టుకోవడానికి ఈ స్వీట్ మెమరీ.
పారిపోయారా? ఏమైందిరా? అప్పులోడు వచ్చి లేడీస్ పైన చేసుకుంటున్నాడు, హరాస్ చేస్తున్నాడు రా. మామ నేను నువ్వు ఎక్కడున్నా త్వరగా రారా. ఓ పని చేయరా, చౌరస్తాకు వచ్చాయి. సరే మామ, వచ్చి పికప్ చేసుకుంటా. సరే కొద్దిగా త్వరగా రారా. ఇప్పుడే వచ్చేస్తున్నా. బాయ్. ఎక్కడికి వెళ్తున్నావు? అర్జెంట్ పని పడింది, త్వరగా వచ్చేస్తాను. కంగారు పడకు, 15 minutes వచ్చేస్తా. ఓ ప్లీజ్, తల తిరిగిపోతుంది, త్వరగా రా. కంగారు పడకు, త్వరగా వచ్చేస్తాను. ఓకే బాయ్. బాయ్. రే మామా, నైట్ సినిమాకి వెళ్ళాను రా. ఒక్కొక్క సీన్ చూస్తుంటే చెమటలు పట్టేస్తున్నాయి. నాకు అర్జెంట్ పని పడింది, ఒక 15 minutesలో వచ్చేస్తా. నా గర్ల్ ఫ్రెండ్ని బాగా చూసుకోండి. ఎస్ యా, నేనే గెలిచా, నేనే గెలిచా, నేనే గెలిచా, నేనే గెలిచా. అరే ఊరుకోరా మామా, కష్టాలు పశువులోకి వస్తాయి, మనుషులకు వస్తాయా? ఏందిరా బాధపడుతున్నావు కదా మామ. ఈ టైంలో జోక్స్ బాధపడకురా. జోకా? నేను జోకేసానా? ఊకో, సీరియస్గా చెప్తుంటే. నీలాంటి ఆలోచనలు పశువులో కాకపోతే నీకు ఎవరికి వస్తారా? నేనే గెలిచిన అక్కడ జింకుడు అక్కడ జింకుడు అక్కడ జింకుడు అక్కడ యా. ఏం కాదులేదురా మామ, ఈ చిన్న చిన్న దానికి నువ్వు ఇలా అయిపోతే ఎలా? శాలరీ దొబ్బేశాడు వాడు. రే నువ్వు అటు వెళ్ళరా, నువ్వు నీ వాళ్ళంతా ఊరుగా మామ. అబ్బా, ఫోన్ కలవదేంటి? ఇంత లేట్ అయినా రాలేదు. షిట్. ఏమైంది వీడికి? నన్ను ఇలా ఒంటరిగా వదిలేసి ఇంతసేపు వెళ్ళిపోయాడు.
రిసెప్షన్ వాళ్ళ ఫోన్తో ట్రై చేద్దామా?